ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనలు 18వ కీర్తన 48వ వచనంలో వ్రాయబడినట్టుగా, నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. దేవుడంట ఎవరైతే నీ మీదికి లేస్తున్నారో, ఎవరైతే నిన్ను అణగదొక్కాలని చూస్తున్నారో, నీకు అనవసరంగా నీకు అసమాధానాన్ని కలుగజేస్తున్నారో, నీ మీద అలజడులు సృష్టిస్తున్నారో, వాళ్ళకంటే ఎక్కువగా నిన్ను ఉంచుతారన్నమాట. వారి పైగా నిన్ను ఉంచుతారు తప్పితే వారు నిన్ను ఏలరు, నిన్ను అసమాధాన పరచరు అని దేవుడు వాగ్దానం తెలియజేస్తుందన్నమాట. నిజమే. నువ్వు ఎవరి వలన ఏ కష్టం వస్తుందో అని నువ్వు భయపడుతున్నావేమో కదా. ఇదిగో ఈ మనుషులు నాకు అవమానం తెస్తున్నారు, నిందని తీసుకొస్తున్నారు ప్రభా, వీరు నన్ను హేళన చేస్తున్నారు, నువ్వు బాధపడుతుంటే దేవుడు అంటున్నాడు, నిన్ను హెచ్చుగా ఉంచేదని, వారి ముందే నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు అనమాట. నిజమే. మనుషులలో దుష్టుడు దూరి వారిలో నుంచి మనకి అవమానము, లేకపోతే అన్యాయము, అక్రమము, అసమాధానం కలుగచేస్తూ ఉంటాడు. దుష్టుడు వారిని ఏలి ఆ రీతిగా ప్రవర్తిస్తుంటాడు. కాబట్టి వారిలో ఉన్న దుష్టుని దేవుడు బంధించి మనకి నెమ్మది కలుగచేస్తాడనమాట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని దేవుడు మనతో చెప్పుకున్నాడంటే మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో. నేను నా కుమారులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనలేదు, కానీ నేను వారి దేవుడను, నేను అబ్రహాముకు దేవుడను అని అంతగా ప్రేమతో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నేను హెచ్చుగా ఉంచాలి. నా కుమారుడు తల వంచుకోకూడదు, ఎక్కడ తల ఎత్తుకునే రీతిగా బ్రతకాలి అని ఆయన కోరుకుంటూ ఉంటాడనమాట. మరి గొల్యాతును చంపడానికి మరి దావీదుకు అదే కృపనిచ్చాడు దేవుడు. ఆయన తల ఎత్తువాడుగా ఉంచాడు. చిన్నవాడైతే ఏంటి, బలహీనుడైతే ఏంటి, యుద్ధం రానివాడైతే ఏంటి, శక్తి లేనివాడైతే ఏంటి, జ్ఞానం లేనివాడైతే ఏంటి, సామర్థ్యం లేనివాడైతే ఏదైనా అనవసరం దేవుడికి. ఆయన హెచ్చించాలనుకున్నాడు. దేవుడు తన శక్తిని, తన సామర్థ్యాన్ని, తన జ్ఞానాన్ని, తన యొక్క యుద్ధ నైపుణ్యాన్ని ఇచ్చి ఆయన హెచ్చించుకున్నాడు. అందుకే తన శత్రువు మీద తనకు విజయాన్ని ఇచ్చాడు, తలెత్తుకునే రీతిగా చేశాడు. ఈరోజు ఎవరైతే నిన్ను తొక్కాలని చూస్తున్నారో వారి ఎదుటే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, ఎంత మంచి దేవుడో నాయనా, నువ్వు చేసిన ఈ మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభువా, నువ్వు చేస్తున్న ప్రతి మేలుని నీ నామంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆయన తండ్రి, నువ్వు దావీదు విషయంలో చేసిన మేలు ప్రభా యేసయ్యా, ఆయనను హెచ్చించాలనుకు నువ్వు హెచ్చించావు ప్రభు, గణపరచాలనుకున్నా గణపరిచావు ప్రభు. మమ్మల్ని కూడా మా శత్రువులు ఎదుట నువ్వు గణపరుస్తానంటున్నావు, హెచ్చిస్తానంటున్నావు. అటు కృప మాకు ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు చూస్తూ ఉన్నారో తండ్రి, ఇప్పుడు వారి వేదనను బట్టి, దుఃఖాన్ని బట్టి కొట్టివేసి ఘనమైన హెచ్చింపు వారికి దయచేయండి. బర్త్డే మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి ప్రభా. దీర్ఘాయుష్, కృప, కాపుదల, క్షేమం, సమాధానం, ఐశ్వర్య, ఆరోగ్యమును, మంచి పేరు, ఖ్యాతిని, సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.